గత 4 సంవత్సరాల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పదం వినపడుతుంది. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. యాక్చువల్గా అప్పట్లో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది, సో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇవ్వబడుతుంది అని ప్రకటించింది. కానీ అప్పట్లో ఉన్న అపోజిషన్ పార్టీ బీజేపీ గవర్నమెంటు 5 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ని ఇవ్వడం వల్ల ఏమీ అంతగా డెవలప్ కాదు, సో 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పింది. ఇప్పుడు ఆ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, కానీ ఇప్పుడు మనకు ఇంకా స్పెషల్ స్టేటస్ రాలేదు. ఈ నడుమ కొన్ని వార్తలు నిలబడుతున్నాయి. దేని గురించి అంటే స్పెషల్ ప్యాకేజు, స్పెషల్ స్టేటస్ రెండు ఒకటే. యాక్చువల్గా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటం వల్ల కేవలం 2 కంపెనీలు, 4 బిల్డింగ్స్, 10 రోడ్లు డెవలప్ అవుతాయి. దీనివల్ల ప్రజలకు ఏమి ఉపయోగపడదు. ఈ రోడ్లు, కంపెనీలు డెవలప్ వల్ల ప్రజలకు ఏమి ఉపయోగపడదు, మనకు రెవెన్యూ కూడా అంతగా రాదు. అదే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెవీ అయ్యే ట్యాక్సెస్ అన్నీ ఫ్రీ. అలాగే లోటు బడ్జెట్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ భర్తీ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా స్టేట్స్కి ఫండ్స్ ఇస్తుందన్నమాట. డెవలప్మెంట్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. స్పెషల్ స్టేటస్తో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే 90%, 100%లో 90% గ్రాంట్ రూపంలో ఇస్తుంది, 10% లోన్ రూపంలో ఇస్తుంది. అదే వితౌట్ స్పెషల్ స్టేటస్ అంటే నార్మల్ 70% లోన్ రూపంలో ఇచ్చి 30% గ్రాంట్ రూపంలో ఇస్తుంది. స్పెషల్ స్టేటస్ రావటం వల్ల మనకు 90% గ్రాంట్ రూపంలో రావటం వల్ల ఫండ్స్ 90% గ్రాంట్ రూపంలో రావడం వల్ల మళ్ళీ మనం తిరిగి సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే ఆ ఫండ్స్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే సబ్సిడీలు ఇవ్వచ్చు, ఏదన్నా వ్యర్థమున్న ల్యాండ్ని డెవలప్ చేసుకోవడానికి. ఇప్పటిదాకా ఈ స్పెషల్ స్టేటస్ విధానాన్ని మన ఇండియాలో 11 రాష్ట్రాల్లో ఇచ్చారు. ఆ 11 రాష్ట్రాలు వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నాయి. మెయిన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఇవన్నీ టోటల్ 11 స్టేట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మామూలుగా అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల 11 రాష్ట్రాలకి ఇచ్చింది కదా, 11 రాష్ట్రాలు డెవలప్మెంట్ చూపించాలి. కానీ మనము ప్రత్యేకంగా చూసుకుంటే సిక్కిం, హిమాచల్ ప్రదేశే యాక్చువల్గా బాగా డెవలప్ అయ్యాయి వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. మిగతా కూడా డెవలప్ అయ్యాయి, బట్ వెన్ కంపేర్ టు సిక్కిం అండ్ హిమాచల్ ప్రదేశ్ దే ఆర్ వెరీ లో. దీనికి గల కారణం ఏంటంటే మెయిన్గా రిసోర్సెస్ లేకపోవడం వల్ల. సార్, ఎప్పుడైనా ఫండ్స్ ఇచ్చినప్పుడు రిసోర్సెస్ ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేయగల ఎబిలిటీ ఉంటుంది, కానీ రిసోర్సెస్ లేని చోట నువ్వు ఫండ్స్ ఇచ్చినా వేస్ట్ అవుతుంది. సో మనము ఆలోచిస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో పాలించే వాళ్ళు చాలామంది అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావటం వల్ల మనం ఎందుకు కోరుకుంటున్నామంటే మెయిన్ ఆంధ్ర రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయండి, చాలా రిసోర్సెస్. అంటే ఎలాగంటే రిసోర్సెస్ అంటే బాక్సైటు, బొగ్గు గనులు, అలాగే మనం అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కింద వెళ్తే రైస్, బాజ్రా, మేజ్, ఇవన్నీ మన ఆంధ్రాలోనే చాలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావటం వల్ల ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ పొందగలుగుతాం. ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ పొందడం వల్ల చాలా కంపెనీస్, 99% ఆఫ్ కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు చూపు చూపిస్తుంది, ఆసక్తి చూపిస్తుంది. కంపెనీలు ఫామ్ కావడం వల్ల ఒక కంపెనీ ఫామ్ అయిందంటే తన చుట్టూ ఉన్న ఏరియా, ప్రకృతి, వాతావరణం బాగా ఉండాలని కోరుకుంటుంది. దానివల్ల చుట్టూ ఉన్న రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ డెవలప్ అవుతాయి. బిల్డింగ్స్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఈ విధంగా కంపెనీలు ఫామ్ కావడం వల్ల మన రాష్ట్రంలో చాలా వరకు నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారండి. ఉద్యోగాలు ఉన్నా మన రాష్ట్రంలో చేయకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ విధంగా కంపెనీస్ లేకపోవడం వల్ల, మన రాష్ట్రంలో అభివృద్ధి చెందేటి సంస్థలు లేకపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలామంది అవుట్ సైడ్ స్టేట్స్కి వెళ్ళి
ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విధంగా కంపెనీలు తల్లిదండ్రుల ముందే పని చేస్తూ వాళ్ళని బాగా చూసుకునే అవకాశం కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు కంపెనీలు ఫామ్ అయినాయి, ఓకే బాగానే ఉంది. కంపెనీలు తాను చేసే పనికి ఫండ్స్ రావాలని, తాను చేసే పని ఇంకా తక్కువ చేసుకోవడానికి ఐటీ సెక్టర్లు కూడా ఫామ్ అవుతాయండి. అది ఏ విధంగా అంటే, ఐటీ సెక్టర్ అంటే చేసే పనిని ఈజీ వేతల్లో చూపించే క్యాపబిలిటీ ఉండేది. ఈ ఐటీ సెక్టర్ ఫామ్ కావడం వల్ల, ఇట్లా కంపెనీస్ ఫామ్ కావడం వల్ల ఫండ్స్ కోసం బ్యాంకింగ్ సెక్టార్స్ కూడా డెవలప్ అవుతాయి. చూడండి, ఒకదాని నుంచి ఒకటి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్కటి చాలా ఇలా డెవలప్మెంట్ జరుగుతుంది. బ్యాంకింగ్తో పాటు మన ఇండస్ట్రీస్ కూడా పెరుగుతాయి. మెయిన్ ఇప్పటిదాకా మనము ఇండస్ట్రీస్ అంటే మినరల్స్, వాటి కోసమే ఇండస్ట్రీస్ ఫామ్ అవుతాయి అనుకుంటాం. చాలా వరకు ఫుడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయండి. అవి కూడా ఇక్కడ వచ్చి స్థాపించాయి అనుకో, ముందుగానే మన ఆంధ్ర రాష్ట్రంలో ఫుడ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ రావడం వల్ల మన రైతులకు కూడా ఉపయోగపడుతుందండి. ఏ విధంగా అంటే, మన రైతులు తాను పండించే పంట మీద తాను సరైన ఖరీదు చేయలేకపోతున్నాడు. అది ఏ విధంగా అంటే, 100 రూపాయలు రేట్ ఫిక్స్ చేస్తే మీడియేటర్లు 500-600కి ప్రాఫిట్ రూపంలో వాళ్ళు అమ్ముకుంటున్నారు. కేవలం 100 రూపాయలు వీళ్ళకు రైతులకు ఇస్తున్నారు. సో రైతు నష్టపోతున్నాడు అక్కడ. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ రావడం వల్ల రైతుల దగ్గర నుంచి ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటాయి. సో రైతే తానే స్వయంగా వెళ్ళి తను పండించిన పంటకు తానే రేటు చెప్పుకునే అవకాశం కూడా వస్తుంది. తాను బాగుపడతాడు. ఈ విధంగా రైతులు బాగుపడతారు, నిరుద్యోగ సమస్య ఉండదు. అలాగే వచ్చిన కంపెనీలు, ఇండస్ట్రీస్ ఓన్లీ లోకల్ ఇండియాలోని సేల్స్ చేయాలనే ఉద్దేశంతోనే కాకుండా తన బిజినెస్ పెంపొందించుకోవడానికి ఎక్స్పోర్ట్స్ కూడా చేయాలనుకుంటాయి. మనం చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో యూతల సైడు వైజాగ్, నెల్లూరు, ఇంకా తీర ప్రాంతాలు ఉన్నాయి, శ్రీకాకుళము, ఇవన్నీ. మనం ఇప్పుడు ఆ పోర్ట్ ఏరియాస్ని కనుక డెవలప్ చేసామనుకో, మన ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్కి ఈజీగా ఉంటుంది. ఏ విధంగా అంటే, ఎక్కడో ముంబైకి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడో ముంబైలో సీపోర్ట్ ఉంది, అక్కడ వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా మిగులుతుంది. ఇక్కడున్న మన తీర ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది, మన స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, మన ఇండియన్ ఎకానమీ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మన కరెన్సీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సార్, ఇదంతా నేను మీకు 100% జరుగుతుందని నేను చెప్పలేను. కనీసం అట్లీస్ట్ ఇందులో 20% జరిగినా కానీ మనము బాగుపడతాము, మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన తరాలు వచ్చేవాళ్ళు కూడా చాలా బాగుపడతారండి. ఇది కేవలం మన ఆంధ్రాలోనే మనం జరుగుతున్నందుకు నాకు ఇంకా చాలా యాంగ్జైటీగా ఉంది చెప్తుంటే. మన ఇలా స్పెషల్ స్టేటస్ రావడం వల్ల మనం ఎంత డెవలప్ అవుతామో చూస్తుంటే. సో ఇదంతా మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం, స్మాల్ అటెంప్ట్ విత్ ఎ బిగ్ హోప్. సో ఐఎమ్ హోపింగ్ యూ కెన్ ఆల్ యాక్సెప్ట్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.